నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం వర్షాకాలంలో చిన్న పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. సో, ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే చిన్న పిల్లల్లో చాలా ఫుడ్ బార్న్, ఇంకా ఎయిర్ బార్న్, వాటర్ బార్న్, ఇంకా మస్కిటో బార్న్ ఇల్‌నెసెస్ చాలా వస్తాయన్నమాట. సో, లైక్ డెంగ్యూ, మలేరియా, ఫ్లూ, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి పిల్లలకి. సో, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళని మనం ఎలా కాపాడగలం అన్నది తెలుసుకుందాం అన్నమాట. సో, ఫస్ట్ ఫుడ్ అండ్ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్. సో, ఇవి ప్రివెంట్ చేయాలంటే మెయిన్‌లీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో, చిన్న పిల్లలు తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడము, అలాంటివి చేయడము వీటిని ప్రివెంట్ చేయొచ్చనమాట. అదే కాకుండా ఇంట్లో మనం ఏం చేయాలి అంటే ఫుడ్‌ని ప్రాపర్‌గా బాయిల్ చేయడం, ప్రాపర్‌గా కంప్లీట్‌గా కుక్ చేయడం, వెజిటబుల్స్‌ని వాష్ చేయడం, మనం ఏమైనా వంట చేసినా గానీ దాన్ని కవర్ చేసి ఉంచడం. సో, ఇలాంటివి చేస్తే చాలా మంచిదనమాట. ఇంకా ఏంటంటే హాట్ ఫుడ్ ఎవ్రీ టైమ్ కొంచెం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తిన్నాము అంటే కూడాను ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా వాటర్ తీసుకున్నామంటే ఫిల్టర్ వాటర్ గానీ, కంప్లీట్‌గా బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ గానీ తీసుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ వాటర్‌ని అవాయిడ్ చేయడము మంచిదనమాట. ఇంకా నెక్స్ట్ మస్కిటో బార్న్ ఇల్‌నెసెస్ తీసుకున్నామంటే, ఈ మస్కిటో బార్న్ ఇల్‌నెసెస్‌ని ప్రివెంట్ చేయాలంటే ఇంట్లోని మనం ఎక్కడైనా స్టాగ్నెంట్‌గా ఉండే అలాంటి వాటర్ సోర్సెస్‌ని అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ పిల్లల్ని మాత్రము కంప్లీట్‌గా కవర్ చేసి అంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, ఫుల్ స్లీవ్స్ ఉండే ఫ్రాక్స్, తర్వాత ఫుల్ ప్యాంట్స్, హ్యాండ్స్‌కి కూడా గ్లవ్స్, మిట్టన్స్ అలాంటివి వేసి పంపించామంటే అప్పుడు అవుట్‌డోర్ ప్లేకి ఈ మస్కిటో బైట్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా అదే స్మాల్ బేబీస్ ఉన్నారంటే మస్కిటో నెట్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా క్రీమ్స్ కానీ, మస్కిటో రిపెల్లెంట్ లోషన్స్ కానీ అలాంటివి కూడాను యూజ్ చేయొచ్చనమాట. ఒకవేళ అలర్జీ ఏమైనా ఉంటుందా, ఇవి యూజ్ చేయొచ్చా లేదా, సేఫా అని డౌట్స్ ఉన్నాయంటే కొంచెం చిన్న పార్ట్‌లో అప్లై చేసి ఒక 2, 3 డేస్ చూసారంటే ఏమీ అలర్జీస్ రాలేదు అంటే అప్పుడు యూ కెన్ యూజ్ ఇట్ సేఫ్‌లీ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్‌కి వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. లైక్ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్, ఇంకా ఫ్లూ ఇన్ఫెక్షన్. సో, వీటికి ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ వ్యాక్సిన్స్ కనుక తీసుకున్నాము అంటే కూడాను ఈ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయొచ్చు. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ సింగిల్ వ్యాక్సిన్, టైఫాయిడ్ కూడా సింగిల్ డోస్. ఈ 2 వ్యాక్సిన్స్ సింగిల్ డోస్ ఇచ్చినా గానీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి పిల్లలకి. సో, ఎవరైతే తీసుకోలేదో అందరి పిల్లలకి ఈ వ్యాక్సినేషన్స్ వీలైనంత తొందరగా తీసుకుంటే ఈ మేజర్ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయగలుగుతామనమాట. సో, ఇంకా ఇదంతా ఒక ఎత్తయితే వాళ్ళకి ప్రాపర్‌గా బ్యాలెన్స్డ్ డైట్, వెల్ నరిష్డ్ డైట్ ఇచ్చాము అంటే కూడాను వాళ్ళలో ఇమ్యూనిటీ పెరిగి ఈ ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేసే శక్తి వస్తుందనమాట. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కింది నెంబర్‌కి కాల్ చేయండి.